హలో, వెల్కమ్ టు ఫ్రాక్ టాక్స్. ఇవాల్టి ఫ్రాక్ టాక్స్లో మనందరి ఫేవరెట్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు స్వామి వాళ్ళ వేసుకున్నారు. స్వామి అనే పిలుద్దాం మనం. వారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అండ్ ఓరల్ సర్జన్. అన్నిటికన్నా మనందరి మనస్తత్వాలని అర్థం చేసుకున్న మన హార్ట్, మైండ్, సోల్ ఎక్స్పర్ట్ అని అనొచ్చు. నమస్కారం స్వామి. నమస్తే స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మీరు వచ్చినప్పుడల్లా అమ్మ సరస్వతి సత్యమునే పలికించు అని అంటారు. ఏమిటది? అమ్మ సరస్వతి తల్లి పలికిస్తుంటుంది నాకంతా. అంతే. అమ్మవారు అంటే సత్యం అనేది ఒక వ్రతంలాగా తీసుకుని చాలా రోజులు ఉపాసన చేసిన వాళ్ళం. సో ఎప్పుడు ట్రూత్ఫుల్గా ఉండాలి, ట్రూత్ చెప్పాలి, ఎంత మ్యాక్సిమం కుదిరితే అన్ని చోట్ల అంతసేపు సత్యం నుంచి నిలవాలి అన్నది ఎప్పుడు మాకు మా గురువులు నేర్పించిన రూల్. నిజమే చెప్పు, మ్యాక్సిమం ట్రై. సపోజ్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం చెప్పలేము, వస్తున్నారా ఇప్పుడే అంటాము, కొంచెం లేట్ అవుతుంది. అలా తప్పితే ఇంటెన్షనల్గా ఎవరిని అబద్ధముతో బ్రతకకూడదు. నిజం కష్టమైనా నిజం మీద బతుకు. ఏమీ కాదు, నిజానికి నిజం మీద నిలబడితే ఏమీ కాదు తెలుసా. నేను చాలామందిని చూశాను, ఇది ఒక్కటే సెంట్రల్ కోర్ పాయింట్. సత్యము కనుక మనం పట్టుకుంటే ఓకే, అది ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుంది. ఒక అమ్మాయి తప్పు చేసింది, ఏదో డాడీ వాళ్ళు ఫీజు కోసం డబ్బులు ఇస్తే అది ఎక్కడో ఖర్చు పెట్టేసింది. ఆ ఖర్చు ఇంట్లో పెట్టానని చెప్పేదానికి భయపడి అబద్ధము చెప్పి అక్కడి నుంచి అల్లి ఇంకొక అబద్ధం, దానివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. ఒకసారి చెప్పేసాం అనుకో, మ్యాక్సిమం ఇంకొకసారి తిడతారు, కొడతారు, నువ్వు తప్పు దానివే అంటారేమో, తర్వాత నార్మల్ అయిపోతుంది లైఫ్. మనకంత హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది తెలుసా, రిలాక్స్గా ఉంటుంది. ఓకే. అబద్ధము దాచిపెట్టాక అది పెద్దదయ్యాక ఇప్పుడు అది అబద్ధంగా మిగిలే మోసముగా మారింది. ఇంకా దాని తర్వాత నెవరండి. సో అందుకని సత్యము మన నోట్ల నుంచి ఒకసారి ఒక అబద్ధం వచ్చిందంటే ఇంకా దాన్ని కవర్ చేయడానికి ఇంకో పది చెప్పాలి. అందుకని సత్యమునే పలికిస్తే అమ్మాయి పలికిస్తుంది మన. వెరీ నైస్. ఇది లైఫ్ స్టైల్ అంతే కదండి. అంతే నిజంగా వెరీ నైస్. జీవితంగా మార్చుకోవాలి. కొన్ని సత్యాలు చెప్పడానికి సిద్ధపడాలి. కొన్నిసార్లు తప్పులు చేస్తాం మనుషులు, దానికి చెప్పేసి ఒప్పేసుకోవాలి. హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది తెలుసా. అందుకని అమ్మా తల్లి సరస్వతి నాతో సత్యమునే పలికించు. నా సత్యం ఎవరి చెవిలోకి వెళ్ళినా వాళ్ళకి అది మంచే జరగాలి, వాళ్ళు దాన్ని తప్పుగా తీసుకోకూడదు అన్నది నా ఇంటెన్షన్. వండర్ఫుల్ సార్. దీనికి ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ ఏంటంటే, అబద్ధం చెప్పే సందర్భాలు ఎందుకు ఉంటాయి? నా అన్నవాళ్ళు ఇబ్బంది పడకూడదని, దొరికిపోతే నాతో వాళ్ళకున్న రిలేషన్షిప్ స్ట్రెయినియస్ అయిపోతుందేమో, ఆ గుడ్ స్పేస్లో ఉండాలి, కానీ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలి. మరి ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎలా సత్యం చెప్పడం? అసలు ఎంత చాలా సింపుల్ చెప్పనా మీకు. వాళ్ళు అప్పుడే బాధపడతారు. అదే అబద్ధము చెప్పి కంటిన్యూ చేస్తే ఆ రిలేషన్షిప్ ఉంటుందో, గుడ్ సర్కిల్లో ఉంటుందో, కానీ మీరు మోసగాళ్ళు అయిపోయారు. ఈ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడం మనం. ఇప్పటికిప్పుడే అది అబద్ధం చెప్పి మేనేజ్ చేద్దాంలే అనుకుంటాం, కానీ యాక్చువల్గా నువ్వు ఇంటెన్షనల్గా అబద్ధం చెప్పగానే నువ్వు వాళ్ళని మోసము చేసైనా ఇందులో ఉండాలి అనుకుంటావు. నీ నిజానికి ఉన్న గట్టిదనం నువ్వు తెలుసుకుంటే వదిలిపోరు. మనం సత్యంగా పట్టుకుని సత్యము చెప్పడం స్టార్ట్ చేయగానే వీడు నిజమే చెప్తాడు, హీ విల్ నాట్ లై ఆర్ షీ విల్ నాట్ లై అని తెలిసిన వాళ్ళు మనం ఇంకా అబద్ధం చెప్పి కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎంత మన లైఫ్లో చేంజ్ వస్తుందంటే తెలియకుండానే మనము తప్పు చేసే జోలికి పోము. ఎందుకంటే నేను చెప్పాల్సి వస్తున్నప్పుడు నేను అబద్ధం చెప్పలేను రా, నేను ఐ విల్ నాట్ డూ ఇట్. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్కి కొంచెం 4 రోజులు ఎక్స్టెన్షన్గా ఉంటుంది, నేను చెప్పలేను, నేను ఆ పని చేయలేను, నేను బయటకు వచ్చేస్తాను. సో మై పాయింట్ ఇస్, నువ్వు అబద్ధము చెప్పవు, నువ్వు చెప్పాల్సిన సిచ్యువేషన్లోకి పోవు. నేను అందుకే సత్యవాక్ పరిపాలన ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అబద్ధం చెప్పం, మాటిస్తే తప్పం, మాటకి ఇవ్వగలనా లేదా చెక్ చేసుకోవడం మొదలు పెడతాం. నేను అబద్ధం చెప్పలేను కాబట్టి ఆ తప్పు పని చేయలేను. సో అందుకని ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు నిజంగా 4-5 అబద్ధాలు అయిపోయి అయ్యో దాటలే చెప్పేసేయండి, 4 దగ్గర ఆగుతాయి. లేకపోతే 4:40 అవ్వకుండా మనము మోసం చేసిన ఒక గిల్ట్లో ఉండకుండా ఈరోజు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒక్కటి మార్చుకోవాలంటే ఏమేమి అబద్ధాలు చెప్పాలో అన్నీ చెప్పేసి, తప్పు చేస్తాను, నా కవర్ చేయడానికి ట్రై చేశాను, అవ్వలేదు, ఐఎమ్ సారీ, ఇక్కడి నుంచి నేను నిజమే చెప్తాను అని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే అవతల వాళ్ళు ఉంటారా లేదా కాదు,
నిజంగా ఆ సత్యాన్ని ఇష్టపడే వాళ్ళు నిజమైన పీపుల్ మన లైఫ్లోకి వస్తారు. అప్పటిదాకా ఈ కవరింగ్ వాళ్ళే వస్తారు మనకు కూడా. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నేను అందుకని నెవర్ ఆల్వేస్ బీ ఆన్ ట్రూత్ సైడ్. కొన్ని పిల్లలకి ఏదైనా చెప్పాలనో లేకపోతే అలా ఏదో కవరింగ్ అవుతుంది. కానీ నేను ఇన్ఫ్యాక్ట్ నా పిల్లలకి చెప్తాను, నాన్న మాట అంటే మాట అని చెప్తాను నా పిల్లలకి. ఎందుకంటే నేను మాట ఇచ్చాను అంటే నిలబెట్టుకుంటాను. అలాగే నా పిల్లలు మాట ఇవ్వు నిలబెట్టుకో, లేదా మాట చెప్పక అసలు సైలెంట్గా ఉండు. నా మాట చెప్పావు, అది నిజమై ఉండాలి, సత్యమై ఉండాలి అని. కొన్ని ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం రా అన్నారంటే 2 కిలోమీటర్లు ఉంటుందండి అని. అలాంటివి కావు. జనరల్గా ఏదో ఇయర్స్ డేట్స్ అట్లాంటివి కావు. ఇంటెన్షనల్లీ వాళ్ళు చీట్ చేసిన విషయాల్లో అబద్ధము చెప్పరాదు. డెఫినెట్లీ పవర్ఫుల్ మెథడ్. అండ్ నేను ఇంకా దాని ఎక్స్టెండెడ్ ఒక్క మాట చెప్తాను ప్లీజ్. ఈ రోజుల్లో సత్యము మాట్లాడే వాడి దగ్గర సృష్టి నించుంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజుకి నించుంటుందా? ఈ రోజుకి నించు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు పాలిటిక్స్లో వాళ్ళని తీసుకోండి. ఈ పార్టీ వాడు మాట ఇస్తే నిలబడతాడు అన్నవాడి దగ్గర ఈరోజు ఆయన డబ్బులు తీసుకున్నా అంటే మాట ఇచ్చాంటే ఉంటుందండి అని అన్నా అంటే డబ్బులు వస్తాయి, పుడతాయి డబ్బులు. ఇట్లా ఆయన మాట ఇచ్చాడంటే జరుగుతుంది. మీరు చాలామంది పెద్ద యాక్టర్స్ని చూడండి, వాళ్ళ సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేసారంట. రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎందుకు అంటే నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా, నేను ఇచ్చేస్తాను, నాకు కమిట్మెంట్ ముఖ్యం అని అనుకున్న వాళ్ళు 10 సినిమాలు వస్తాయి, 10 ఆపర్చునిటీస్ వస్తాయి. చీట్ చెయ్యడి మనిషి, అబద్ధము చెప్పడి మనిషి అని తెలిసిన చోట అంత ఇట్లా పుట్టుకొస్తాయి మనకు, ఆపర్చునిటీస్ వస్తాయి, డబ్బు వస్తుంది, రియల్ మనుషులు వస్తారు, రియల్ ప్రేమ వస్తుంది. అబద్ధం చెప్పకూడదు అంటే, నిజం చెప్పమంటే హర్ట్ చేస్తూ కాదు. ఈ చిన్న లైన్ చాలా తెలియదు, బ్రూటల్గా చెప్తా. బ్రూటల్ వద్దు, వెరీ సౌమ్యంగా, ఎంత బ్యూటిఫుల్గా. అండ్ నిజముకుండే గొప్పతనం ఏంటంటే కొట్టినా చాలా మృదువుగా కొడుతుంది, నిజంగా చాలా బాగుంటుంది. స్వీట్ స్లాప్ అంటారు, అట్లా ఉంటుంది. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై దట్. అండ్ నిజము కూడా ఒక 1 month 2 months చూసి ఎన్ని చోట్ల అబద్ధం ఆడుతున్నాము, ఎలాంటి అబద్ధ బ్రతుకుతున్నాము ఎచ్చా అని బయటకు వచ్చిన రోజున 1000 kgs బరువు భుజాన్ని తీసి పక్కన పెట్టినట్టు. నిజంగానా? అసలు ఎన్ని రోజులు నిజంగా మీరు చెప్పండి స్వామి. ఈ రోజు నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను అనుకుందాం, ఇక నుంచి నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నేను ఎటువంటి పరిస్థితుల్లో నిజమే చెప్తాను. ఎన్ని రోజులు ఇది ప్రాక్టీస్ చేయాలి? 41 days చేయండి. 41 days దీక్షలాగా ఒక 41 days చేయండి. ఓకే. ఎంత బాగుంటుందంటే మనకి సత్యనారాయణ వ్రతం అని, సత్యము గురించి ఒక వ్రతం. నేను ఇది చేస్తాను అని మాట ఇచ్చాక దేవుణ్ణి సైతం మోసం చేసేవాళ్ళు ఉంటారు. అందుకని అది దాటి బయటకు వచ్చి నువ్వు మాట ఇచ్చావు కదా, నిలబెట్టుకో. దాని తర్వాత చూడు మ్యాజిక్స్. లైఫ్లో ఇది నిజం. నువ్వు ఒకసారి మాట అనే దాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే, నిజముగా నువ్వు చెప్పినది దాని మీద నిలబడతానంటే ఏ ప్రామిస్ నోటరీ అవసరం లేకుండా. ఈరోజంతా ఎందుకు మనకి నోట్ రాసి పెట్టుకోవడాలు, స్టాంప్ పేపర్లు ఎందుకు వచ్చాయంటే మాట్లాడితే మోసం చేసే ఛాన్స్ ఉంటుందని. నా మాట నా నోట్ కంటే, చెక్ కంటే, నేను బాండ్ పేపర్ కంటే చాలా సత్యమైనది, నేను మాట ఇచ్చంటే నిలబడతాను అని పెట్టుకున్న రోజున చూసి లైఫ్ విల్ చేంజ్. ఇంకా మనకి లేనిదంటూ ఉండదు. ఫస్ట్లో అలా అనుకుంటారంటే అలా అనుకునే వాళ్ళు జరిగిపోతారు పక్కకి, రియల్ పీపులే నీ లైఫ్లోకి వస్తారు. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్. అందుకని సత్యాన్ని ట్రై చేయాలి, సత్యముని నమ్ముకుని ఉండండి, ఎంత కుదిరితే అంత. అండ్ సత్యం చెప్పడం ఇంకా ఈజియర్ దాన్ అబద్ధం చెప్పడం. సో నేను ఒక అతను నాకు ఇలా అప్పులు అయిపోయి 15 లక్షలు 20 లక్షలు అప్పులు అయిపోయి వడ్డీకి వడ్డీ అయిపోయింది. పారిపోవడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఏదో వచ్చారు మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ముందు చెప్పేయండి, ఏమి కాదు చెప్పండి. నిజంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి అయ్యా ఇట్లా చేశాను, ఇలా జరిగింది. చాలా కోప్పడ్డారు వాళ్ళు, 4 రోజులు కోప్పడ్డారు. దాని తర్వాత వీడి దగ్గర డబ్బులు లేవురా అని వదిలి వెళ్ళిపోయారు. నేను అతనికి చెప్పాను, నువ్వు సంపాదించి ఒక్కొక్కళ్ళ పేర్లు రాసుకుని గుర్తుపెట్టుకుని ఇచ్చేసిరా. మీరు నమ్మరండి, ఆయన మీద ఎంత రెస్పెక్ట్ పెరిగిందో. ఉంచుకో అన్న వాళ్ళు ఉన్నారు, వదిలే నువ్వు ఉంచుకో అని చెప్పిన వాళ్ళు. సో నిజముకి ఆ బలం ఉంటుంది, నమ్మి తీరాలి, అది చేసి తీరాలి. అండ్ ఆ నిజము నీ కళ్ళల్లో నిలిచిన, మోసం చేయడానికి నిజం కాదు, లేవు అని తప్పించుకోవడానికి కాదు. నేను ఇప్పుడు లేవు బట్ నేను ఖచ్చితంగా ఇస్తాను నీకు అనేది చెప్పగలిగిన రోజున 15 లక్షలు ఇట్లా పుట్టుకొస్తాయి నేను చెప్తున్నాను.
ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ ఉన్న ఒక పాత పడిన ఇల్లు ఒకటి అమ్ముడు పోయి అండ్ డబ్బులు వచ్చి టకటక తీర్చేసారండి. వెరీ నైస్. ఇట్ వర్క్స్ లైక్ దట్. అసలు అది ఆ ఇంటి మీద నమ్మకమే లేదు సార్ నాకు, మా బ్రదర్ తీసేసుకుంటాడు అనుకున్నా, నాకు వచ్చింది, నేను అప్పులు తీర్చాను సార్, ఇప్పుడు బాగున్నాను, ఎంత ఉంటే అంతే తింటున్నాను సార్, అప్పు చేయట్లేదు అని చెప్పి. వండర్ఫుల్ సార్. బ్యూటిఫుల్గా ఉంటాయి నిజంగా. లైఫ్ మార్పు అలా రావాలి. నాకు చాలు బతికింది, ఇంకా దీని నుంచి బయటకు వస్తా. ఆ చేంజ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ట్రై. ఇప్పుడున్న స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి వెళ్ళడానికి నిజంగా ట్రై చేయమంట. అంటే మన లైఫ్ను మనమే కూర్చొని అసెస్ చేసుకుని, ఏంటి 7 సీటర్ ఆటోలో 20 మంది ఎక్కుతుంటే వెళ్తున్నానా, ఆ 2 రూపాయలు కాపాడుకోవడానికి, ఆ 4 రూపాయలు 10 రూపాయలు చిల్లర కాపాడుకోవడానికి 7 సీటర్ ఆటోలో 20 మంది కుక్కెళ్తున్నారు. ఇది నిజం కాదే, కరెక్ట్ కాదే. నేను నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ వీక్ నుంచి కావాలంటే నడిచి వెళ్తాను, కానీ 7 సీటర్ ఆటోలో 7 మెంబర్సే, నేను ఎక్కను, ఆ 4 రూపాయలు కాపాడుకోను అని ఒక్క నిర్ణయం ఏదైనా దాని మీద నిలబడగానే కాన్ఫిడెన్స్ వస్తుంది. లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉంటాం, అడుగు 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 వేస్తూనే ఉంటాం. నేను ఇన్ని రోజులు ఫెయిల్ అయ్యాను కదా, మా దగ్గరికి వస్తారు చాలామంది, ఫెయిల్ అయ్యాడు మా అబ్బాయి, ఏదో ఒకటి చేసి పాస్ అయ్యాను. ఏదోటి కాదు, వాడికి అర్థమైనప్పుడు పాస్ కానివ్వండి, టైం లిమిట్ పెట్టద్దు. సబ్జెక్ట్ ఎక్కినప్పుడు నో ప్రెజర్, కూర్చొని చదువుకోమని చెప్పండి. పాసిబుల్ అయితే అయ్యో నిజంగా పాసిబుల్, నిజంగా పాసిబుల్. నన్ను మెల్లగా ఫినిష్ చేయాలి. అంత ఏం కావాలి, తిండి కావాలి, ఉండడానికి ఇల్లు, మన ఇల్లు ఎలాగో ఉంది, సంపాదించుకు ఏదైనా చేసి. ఆ డిటర్మినేషన్ వస్తే, మా వాడిని ఫోర్స్ పెట్టి చదివించాను, ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదేమో వాడికి, బీకామ్ బిఏ ఎక్కట్లేదేమో, సైన్స్ ఎక్కట్లేదేమో, వాడిని ఎందుకు బలవంతం పెడుతున్నా అందులో. ఇప్పటికి పేమెంట్ సీట్లు కొనేవాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు డబ్బు పెట్టి చదివించి ఎందుకు, వై? అదే డబ్బు ఎఫ్డీ చేసుకో, రిటర్న్ అని వస్తుంది, ఎందుకు? కోట్లు కోట్లు పెట్టి మెడికల్ సీట్లు కొంటున్న వాళ్ళు నేనంట, ఎందుకు, వై? ఆ డిగ్రీ పేరు కోసం ఎందుకు కొంటున్నావు? చదువుకోమను. వాడికి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోనన్నా, నేను సపోర్ట్ చేస్తాను నీకు, నో ప్రాబ్లం, హ్యాపీగా చదువుకో. అలాంటి వాడికి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ నోటి చదువుకుంటాడు. నువ్వు డబ్బు పెట్టి కొనే కంటే, ఆర్ వెంటబడి చదవాలి 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 అనే కంటే చదువు, ఏం కాదు, టైం ఈజ్ నో లిమిట్. నీకు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అలా అవ్వు. ఒక అబ్బాయి ఇట్లా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోను వాటిలో జాయిన్ అయ్యి డబ్బు లేక విత్డ్రా అయిపోయాడు. అయిపోయి సార్ ఇట్లా ఛాన్స్ లేదు, నా దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది సార్, ఇలా చేద్దాం అనుకున్నా, అలా చేద్దాం నేను చెప్పాను. లర్నింగ్ ఫిల్మ్ కానీ, సబ్జెక్ట్ కానీ, డాక్టరీ కానీ, ఎనీథింగ్ ఈజ్ ఎ నిరంతరం ప్రాసెస్. ఎవ్రీడే యూ లర్న్. నీకు చూడు ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నాకు వచ్చిందే గొప్పది, ఇంకంతకు మించి ఏం లేదు అనుకోకు. ఎవ్రీడే యూ లర్న్, ఎవ్రీడే యూ ప్రాక్టీస్, ఎవ్రీడే. సో నీకు లర్నింగ్ అనేది ఇట్ ఈస్ నౌ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. సో దట్స్ హౌ నేను అంటుంది, సత్యముని పట్టుకోవడం అంటే నాట్ ఓన్లీ నిజము అబద్ధము కాదు. ఇప్పుడు ఏం చేయాలి, నేను వెంటబడి కబడ్డీ 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 పాస్ అవ్వడం కాదు. నాకు ఆ సబ్జెక్ట్ రావాలి కదా, నేను ఆ ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు. అని ఇప్పుడు నేను డెంటల్ డాక్టర్ని అన్నప్పుడు నేను పాస్ అవ్వడం కాదు, నాకు డెంటల్ గురించి మొత్తం తెలిసిపోవాలి అనేది నా మైండ్. నేను ఎలా ఉండాలంటే, ఊరికే ఈ ఎగ్జామ్ కోసం నేను చదవట్లేదు, ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి నాకు డిగ్రీ కాగితము నా పేరు ముందు డాక్టర్ రాసుకోవడం కాదు. నేను డెంటల్ కానీ ఇట్లా మరి ఎక్కిపోతుంది నాకు వాడి జాతకం తెలిసిపోవాలి పన్ను చూస్తే అన్నట్టుగా నేర్చుకోవాలి. డెంటల్లో నాకు తెలియని సబ్జెక్ట్ ఉండకూడదు అనేది నేర్చుకోవాలి. ఎనీ ఫీల్డ్ అంటున్నా నేను, నువ్వు కిరాణా షాప్ పెట్టుకున్నా సరే, ఆర్ ఇంకేదైనా, ఇప్పుడు కిరాణా షాపులు ఎందుకు చిన్న వైపు అని చెప్తున్నాను, కిరాణా షాప్ చిన్నదన్నట్లే. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి కదా, చిన్న షాప్ పెట్టుకున్నా సరే దానిలో నువ్వు బెస్ట్ ఎలా చేయగలవు, అందులో నేను ఎంత విద్య నేర్చుకోగలను, అందులో ఎలా కస్టమర్స్ని నేను అట్రాక్ట్ చేయగలను, ఎలా తీసుకురాగలను అనేది కనుక మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ చిన్నది లడింగని ఉబ్బుతుంది, పెరిగిపోతుంది చాలా. ఇది సత్యం. అందుకే మనకు సత్యంలో బ్రతకండి 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 ఎందుకు చెప్తారంటే, ఒకసారి ప్రయత్నం అయితే చేసి చూడు బాస్. అది నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడం కాదు, నేను సత్య మార్గంలో ఉన్నా, ఐ విల్ బీ దేర్, అంతే. అందులోనే అసలు రియల్. చాలామంది అలా అన్నప్పుడు, నేను ఇలా చెప్పినప్పుడు, టైం అయిపోతుంది కదండి, ఆల్రెడీ వాడు 23 years అండి, 24 years అండి. 23, 24 కాకపోతే 26. హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? నిజంగా చెప్తున్నాను, ఒక 2 ఏళ్ళు స్లోగా అవుతుంది అంతే. నిజంగా ఎట్లానూ మ్యాటర్ కాదు. మన మాత్రం పడి తప్పు చేస్తాం. తప్పు చేసిన వాడు తప్పు దారిలోనే వెళ్తాడు. తప్పు దారిలో వెళ్తాడు కాబట్టి ఇంకా అన్ని ఆపర్చునిటీస్ అలా రాలేదే అని ఉంటుంది. అండ్ ఐ సే,
టైం అనే ఫ్యాక్టర్ పక్కన పెట్టేసి ఇందులో కరెక్ట్ ఏంటి, నేను బీకామ్ రావాలంటే నాకు ఎంత రావాలి, ఎంత చదవాలి, ఎంత అర్థం కావాలి, అర్థమైనవన్నీ నాకు ఎందుకు అర్థం కావట్లేదు, నేను ఇంకేం చేయొచ్చు. నాకు మ్యాథ్స్ అర్థం కాలేదనుకో ఏం చేయొచ్చు, ఎందుకు అర్థం కావట్లేదు దాని మీద కొంచెం అధ్యయనం చేయొచ్చు. అది కనుక మనం పిల్లలకి నేర్పించగలిగితే దట్ ప్యాటర్న్, దట్ ఏం తొందర నేర్చుకో, యూ బికమ్ ద సబ్జెక్ట్, యూ లర్న్ ఇట్ సో మచ్ దట్ యూ బికమ్ ద సబ్జెక్ట్. ఒక పేరా చదువుకుంటే అది నీకు ఎక్కాలి మైండ్లో. ఇది చాలా టైం పట్టేస్తుందేమో అనుకుంటారు, ఒక్కసారి ఆ మోడ్లో పడగానే ఇట్లా టక్ 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 అంటుకుంటుంది. నిజంగా చెప్తున్నా, అంటుకుంటుంది వచ్చి సబ్జెక్ట్. అది ఎనీథింగ్ ఇన్ ఎనీ ఫీల్డ్, అది యాక్టింగ్ కావచ్చు, సినిమాలు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, స్పోర్ట్స్, ఆర్చరీ, ఎనీథింగ్. నువ్వు యు బికమ్ దట్. రమించాలి అంటారు సార్, అట్లా అవ్వాలి. షుడ్ బికమ్ దట్. టక 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 వచ్చి అంటుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయి, మనకు తెలుస్తుంది, లెర్న్ చేస్తాం, తప్పులు చేస్తాం, సత్యమును పట్టుకుని నిలబడతాం అని ఉంటాం. వండర్ఫుల్ సార్, నిజం కూడా వండర్ఫుల్. హ్యావింగ్ సెడ్ దట్, పిల్లల్లో ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకి ఇలా ఇద్దరూ సత్యం పట్టుకునే ఉండాలి మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అమ్మాయి వల్ల అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి వాళ్ళకి పరిధి చెబుతూనే, ఇలా నిజంలో ఉండమని బతకమని చెప్తూనే, తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళకి చెప్పుకుంటూ పెంచాలి, ఇది మంచి ఇది చెడు అని. గురువులు, తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరికీ వర్తిస్తుంది మీరు చెప్పేటి. సో ఎలా, ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ పారామీటర్స్, ఎలా ఉండాలి అని అంటారు? అమ్మాయిలకి అబ్బాయిలకి విభజించైనా చెప్పచ్చు. ఈ రోజుల్లో మనము కంపల్సరీగా యాజ్ ఎ పేరెంట్, టీచర్, గార్డియన్ ఎవరున్నా సరే పిల్లలకి మాత్రం ఇది రైట్ రాంగ్ చెప్పే కంటే ఇది ధర్మం అని నేర్పించండి. వాట్ ఈస్ ధర్మం? ద రైటియస్నెస్. ద రైటియస్నెస్ అంటే ఈ సందర్భంలో ఏది కరెక్టు అని బతకడం మాత్రమే నేర్పించాలి పిల్లలకి. నువ్వు ఎవరైనా వచ్చి ఇప్పుడు కాలేజ్లో, స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు, వారు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తాం కాలేజ్కి? చదువుకోవడానికి. చదువు తప్ప నీకు ఇంకేదైనా చెప్తున్నా నువ్వు ఎలా తీసుకోవాలి? వాట్ ఈజ్ రైట్? పిల్లలు ఆలోచించాల్సింది. ఇందులో సత్యం ఏంటి, కరెక్ట్ ఏంటి? పేరెంట్స్ కూర్చోబెట్టాడు, ఇందులో కరెక్ట్ ఏంటి, వాట్ ఈజ్ రైట్, ఇందులో సత్యం ఏంటి, కరెక్ట్ ఏంటి అంటే కాలేజ్కి వెళ్ళింది ఎందుకు? ఎంజాయ్ చేయడానికి కాదు. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు? ఫ్రెండ్స్ చేసుకోవడానికి కాదు. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు? టైం పాస్ కాదు. చదువుకోవడానికి వెళ్తున్నావు, విద్యని లాభహించుకోవడానికి వెళ్తున్నావు కదా. మిగతావంతా నీకు యాజ్ ఏ ఒకటే ఫోర్స్ఫుల్గా విద్యలో ఉండలేం కాబట్టి మిగతావన్నీ ఎక్స్ట్రా. కాసేపు ఆడుకోవచ్చు, కాసేపు ఫ్రెండ్స్తో తిరగచ్చు, కాసేపు అందరితో మాట్లాడుకోవచ్చు. బట్ నీ మెయిన్ ఫోకస్ ఏంటి? అది మిస్ అయిపోయి నువ్వు మార్కులు తక్కువ వస్తున్నాయి కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తప్పు. సో పిల్లలకి ఈ ఉన్న సందర్భంలో కరెక్ట్ ఏంటి నువ్వు డిసైడ్ చేయి అని చెప్పగలగాలి. పిల్లలు కనుక రైటియస్నెస్ నేర్చుకుంటే, అందుకే ధర్మము నేర్చుకుంటే, మనకి ఒకప్పుడు గురుకులాల్లో కానీ విద్యాబోధనలో ముందు రైట్, ధర్మం ఏంటి, తర్వాతే నీకు రైటా రాంగా, నువ్వు రైట్ చేయగలవా రాంగ్ చేయగలవా సెకండ్. ముందు రైట్ ఏంటి అని తెలియాలి మనకి. నాకు కాలేజ్కి వెళ్తున్నాను, అక్కడ ఫ్రెండ్స్ ఎవరో ప్యాకెట్లలో ఇస్తున్నారు, ఇట్లా పెట్టుకుని డ్రగ్స్ లాగా వాడాలి అని చెప్పాడు అనుకో, కాదు కదా నేను అందుకు రాలే కదా కాలేజ్కి, దట్ ఈస్ నాట్ మై ఫోర్టే, నేను ఎందుకు వస్తున్నాను ఇక్కడికి అని ఆలోచించిన పిల్లవాడు తప్పు చేయడు. కానీ ఆలోచన రావాలి అంటే పేరెంట్స్ ఫస్ట్ నుంచి కూడా నువ్వు ఇది చేస్తున్నది తప్పురా, నువ్వు తప్పురా అంటే ఆ తప్పేంటో నేను చూస్తా అని వెళ్తారు. తప్పురా రైట్రా కాదు, ఇది దారిటు, ఇది దారిటు. ఎప్పుడు కూడా గుప్పెట్టు మూసింది అనుకోండి, అది ఏంటో చూడాలంటే, ఇప్పుడు నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇట్లా చేయిలా మూసుకుని పెట్టాను అనుకోండి, ఇది చేతిలో ఏదో ఉంది, వీడు ఏదో దాచిపెడుతున్నాడు అనుకుంటారు. ఇది మనుషుల యొక్క మెంటాలిటీ. పిల్లలకి ఇది తప్పు, ఇది చెయ్యకు అంటే లైఫ్లో ఒక్కసారైనా టేస్ట్ చేయాలి సార్ అంటాడు. తప్పు చేయడం అంత ఫ్యాన్సీగా కనిపిస్తుంది. అందుకని పిల్లలకి ఇది తప్పు, ఇది రైట్, దారి నువ్వే చూస్ చేసుకో, దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అంతే. పిల్లల్ని పట్టుకోవద్దు. ఎప్పుడైతే పిల్లల్ని బందీ చేద్దామంటామో వాళ్ళు ఎలా పక్క నుంచి వేరే దారి వెతుకుతారు, ఖచ్చితంగా వెతుకుతారు, అందరము వెతుకుతాం, ఇది హ్యూమన్ టెండెన్సీ. ఓకే, సో అందుకని రైట్ రాంగ్ చెప్పి, రైట్కి నీకు రివార్డ్ ఉంటుంది, రాంగ్కి పనిష్మెంట్ ఉంటుంది. ఇది నువ్వు
పిల్లలు ఉన్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింటే వాళ్ళ తలరాతని నువ్వు నీ చేతులతో ఆపలేవు. ఈ మాట తీసేస్తే ఫస్ట్ నేను పిల్లని ఎలా పెంచాలని పెంచద్దు. వాళ్ళు పెరుగుతుంది. నువ్వు కరెక్ట్గా ఉన్నావా, చెప్తున్నావా, ఇది రైట్ ఇది రాంగ్, ఇది రైట్ ఇది రాంగ్. వాడు ఆ దారిలో వెళ్తాడు, 4-5 సార్లు దెబ్బలు పడతాయి, దెన్ యూ విల్ కమ్ బ్యాక్. ఒకవేళ మీరు వద్దు వద్దు అని బలవంతంగా ఆపితే ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్, పొద్దున్న లేచిన నుంచి నువ్వు చెప్పి 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 మంచిలో మంచిలో అని చెప్తే వాడు ఇది మంచిలో అనేది ఏదో ఫ్యాన్సీగా కనిపిస్తోంది అని అనుకుంటారు. అండ్ బయట వాళ్ళు అంత ఈజీగా అట్రాక్టివ్గా కనిపిస్తారు, ఇంట్లో వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు. ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటే మా నాన్న నసబెడతాడు, మా అమ్మ నసబెడుతుంది అనుకుని బయట ఫ్రెండ్స్ అందరూ ఏం కాదురా అనేవాళ్ళంతా చాలా హీరోయిక్గాను, చాలా గొప్పగాను, చాలా అడ్వాన్స్డ్ క్రీచర్స్ గాను కనిపిస్తారు. అందుకని ఎప్పుడు ధర్మము నేర్పించండి. ధర్మము నేర్పించాలంటే ఎట్లాగా? ఓకే, ధర్మము నేర్పించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ యాజ్ ఏ ప్రిటెక్స్ట్గా నించోబెట్టాల్సింది, ఫస్ట్ నీ కల్చర్ ఏంటి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేసి ఈజ్ ఇట్ ఇన్ యువర్ నీ పరిమితిలో ఉందా లేదా, ద విసినిటీ అంటాం. విసినిటీ నీ పరిమితిలో ఉన్నదే చెయ్యి, లేని వాటి గురించి ఎగరాలని ప్రయత్నం చేయకు. ఈ రోజుల్లో మనం చూస్తున్నవి చాలామంది చూస్తున్నవి దట్ ఏదో యాప్ గేమింగ్ యాప్లో పెట్టేస్తాము, కోట్లు వచ్చి పడిపోతాయి. వాడెవడికో 2 కోట్లు వచ్చాయంట, వీడు 20,000 పెడితే 2 కోట్లు వస్తాయంట. ఒక్కసారి ఆలోచించు, 20,000 పెడితే 2 కోట్లు వస్తాయి, నేనే పెట్టేవాడిని కదా, నీకు దాకా ఎందుకు ఇస్తాను అనేది ఆలోచించగలగాలి. సో ఈజ్ ఇట్ ఇన్ యువర్ విసినిటీ, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఓసారి చెక్ చేసుకుని చూసుకో. ఓకే, ఇది నేర్పించాలి. థర్డ్ వచ్చేసి నువ్వు చీకటిలో చెయ్యని పని, చెప్పుకోలేని పని చెయ్యకు. చెప్పుకోలేని పని, నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చొని చెప్పలేని పని, నాన్న దగ్గర కూర్చొని చెప్పలేని పని చెయ్యకు, రిపీటెడ్గా చెయ్యకు, చేయకు. అసలు ఎప్పుడు కూడా నెవర్ ఎవర్ నేను చెప్పుకోలేని ఆ పని అలాంటి పని చేశాను అనేది తప్పు. క్లియర్, అది ఇంకా అంతకంటే ఇండికేషన్ ఏముండదు. దిస్ ఇస్ రాంగ్ అంటే రాంగ్. ఓకే, అండ్ ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, రెస్పెక్ట్ ద లా. నువ్వు ఏది చేసినా లీగల్ ఆస్పెక్ట్, లా చూసుకో. ఆ ల్యాండ్ యొక్క లా ఉంటుంది, ఆ లా ప్రకారం చేస్తున్నావా లేదా పిల్లలకి చూసుకో. ఇది ఇల్లీగల్ అనే పని వెళ్ళకూడదు. బ్రేక్ ద రూల్స్ అంటారు చాలామంది, కానీ బ్రేక్ ద లా చేస్తారు. రూల్స్ బ్రేక్ చేయి. ఎవరైనా నువ్వు చేయలేవరా అంటే చెయ్యగలను అనేది బ్రేక్ ద రూల్. బ్రేక్ ద లా, నువ్వు సిగ్నల్ దాటలేవరా అంటే దాటకూడదే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అనేది లా. చాలా సింపుల్. అందుకనే మనము ఆ పిల్లలకి అవి నేర్పించాలి. దట్ యూ స్టెప్ అహెడ్ అండ్ సే ఇది రైటా రాంగా, ఇది నేను చేయగలనా లేదా, నా పరిమితిలో నేను ఇండికేటెడ్ పరిమితిలో ఉందా లేదా, అండ్ ఇజ్ ఇట్ నా లాని బ్రేక్ చేస్తుందా లేదా, ఇది చూసుకోగలిగిన రోజున ఆటోమేటిక్గా పిల్లలు కరెక్ట్ మార్గంలో పడతారు. అండ్ దీన్ని ఇది 80% ఆఫ్ పిల్లలు అర్థం చేసుకుంటే ఒక 20% ఆర్ ఆల్వేస్ ఆన్ రాంగ్ సైడ్, రాంగ్ ట్రాక్. ఓకే, బ్యాడ్ మెథడ్స్లోకి వెళ్ళిపోతారు, బ్యాడ్ అలవాట్లు పడిపోతారు. దట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఆల్ పాస్ట్ కార్మిక బంధనాలు అన్నిట్లో వచ్చి ఇరుక్కుంటారు వాళ్ళు. ఆ 20%ని ఓవర్ కరెక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. కొన్ని మన చేతుల్లో లేని, నేను చూశాను పిల్లల్ని హూ ఆర్ రియల్ మేనియాక్స్. ఓకే, అంటే సోషియోపాత్ అంటారు. అంటే వాళ్ళు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే ఇట్లాగా దాన్ని ఇట్లా చూడాలి, ఆర్ ఒక దొంగతనం చేసేయాలి, వాళ్ళకి ఆ డిజర్వింగ్ కాదు, వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళు ఏదో ఒకటి లాగేయాలి కిందకి అనేటట్టుగా ఆలోచించే మనస్తత్వము కొంతమంది క్రూడ్గా తయారవుతుంది. అది వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ ఉంటుంది, ఇంకా ఇన్ అండ్ అవుట్ ఉంటుంది. వాళ్ళని దే ఆర్ ప్యాథలాజికల్లీ ఇల్. అలాంటి వాళ్ళని డెఫినెట్ సైకియాట్రిక్ సెంటర్స్ అండ్ డెఫినెట్ ట్రీట్మెంట్ తప్ప, కొంతమంది ఇన్హరెంట్గా దే ఆర్ బార్న్ బ్యాడ్, రాక్షస గుణం అంటారు చూసారా, అలా వస్తుంది వాళ్ళకి. వెళ్తూ కుక్కర్ ఇట్లా కాలుతో తనేసి వెళ్ళిపోతారు. అవును. అండ్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా క్యాచ్ చేయడానికి, సైలెన్సర్ పీకేసి టప 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 సౌండ్ వస్తుంటే ఆ బండి మీద వెళ్తుంటారు కొంతమంది. అవును. దానివల్ల ఏం ఆనందం వస్తుంది? ఎవరినో ఇరిటేట్ చేయడం వీడికి ఆనందంగా ఉంది అంటే ఎంత రాక్షసత్వం లోపల పెరుగుతుంటుంది. సో దే ఆర్ లైక్ ఇరిటేట్ చేయడమే వాళ్ళ వృత్తిగా, పక్కన వాడు నాశనం అవ్వడము, తిట్టుకోవడం, ఏడవడం వృత్తిగా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి అది హ్యాపీనెస్ వస్తుంటుంది. ఇలాంటి వాళ్ళు సైకలాజికల్లీ, సోషల్లీ దే ఆర్ పెథలాజికల్లీ ఇల్. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం, వాటి మీద జాలి పడకూడదు. కౌరవులు లాంటి వాళ్ళని తల్లి కళ్ళ గంతలు కట్టేసుకున్నట్టు
మన పిల్లలు చేసే తప్పులు మనం గంతలు కట్టుకుని ఏం కాదులే ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో ఇలాగా అని మనం కవర్ చేసుకుంటాం. పేరెంట్స్ షుడ్ ఐడెంటిఫై దట్. ఇలాంటి మనకి మోహము వల్ల, పిల్లల మీద మోహము వల్ల మనం వాళ్ళు చేసే తప్పులని కవర్ చేయడానికి ట్రై చేయకూడదు. అలాంటి వాళ్ళని ప్లీజ్ సైకలాజికల్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నాట్ హేటింగ్ దెమ్, ఇట్స్ దేర్. వాళ్ళకి అలాంటి కొన్ని అలవాట్లు వస్తాయి, వాటిని స్లోగా మెల్లగా ట్రాక్ మార్చుకొని తీసుకెళ్ళాలి. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిల విషయానికి వస్తే, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అనేది ఈ రోజుల్లో బాగా రుద్ది, వీళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి బట్టలు వేసుకోకూడదు అనేదే ఫ్రీడమ్గా మాట్లాడుతున్నారు. అదొక్కటే ఆస్పెక్ట్, అంతే. ఫ్రీడమ్ అంటే ఈ బట్టలు ఎలా అంటే అలా వేసేసుకోవాలి, ఎలా అంటే అలా చేసేసుకోవాలి, అది ఫ్రీడమ్ కాదు. అది ఫ్రీడమ్ పేరుతో నిన్ను ఐటమ్ ఆర్ మార్కెట్ చేసుకుంటున్నారు. ఇది బాగా ఎక్కించుకోవాలి. ఏంటంటే నేను ఫ్రీడమ్ అంటే నేను బట్టలు ఇప్పుకుని తిరగాలి, అదేంటి అని ఆలోచించాలి. ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఫ్రీడమ్ అంటే ఏంటి? వాడమ్మే షాపులో ఐటమ్లను కొనుక్కుంటే నాకు ఫ్రీడమ్ ఎలా అవుతుంది అనేది ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పిల్లవాడు కానీ పిల్ల కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు ఫ్రీడమ్ ఓకే, బట్ దాన్ని నేను ఎందుకు అందరికీ చూపిస్తూ తిరగాలి? ఎందుకు నేను పబ్బులకు, క్లబ్బులకు, డ్రగ్స్కో, వీటికో, మందు తాగితేనే సిగరెట్ తాగుతున్న ఫ్రీడమ్ ఏంటి? కాదు కదా అనే సింపుల్ పాయింట్. వి విల్ నాట్ ఎంకరేజ్ దట్ అనేది తెలుసుకోవాలి. కానీ స్వామి, మీ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు? ఫ్రీడమ్ అంటే ఇట్స్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అవునా? గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రీడమ్. ఎప్పుడు కూడా నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక మంచి గిటార్ ఉంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ గిటార్ ప్లేయింగ్ ఏంటి? కరెక్ట్గా పాజులతో, కరెక్ట్గా రూల్ ప్రకారం, కరెక్ట్గా సా ఎక్కడ, డోలే, రీమా, సోలాటి అని ఏమైనా ఉందంటే దానికి తగ్గట్టుగా ఎలా ప్లే చేస్తాం అన్నదే కదా మనకి మ్యూజిక్ ఆర్ బ్యూటీ ఆఫ్ ఇట్. నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి దాన్ని ఇలా కొడతాను అంటే దట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ మేడ్ ఫర్. సో ఫ్రీడమ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నోయింగ్ దట్ పాజెస్, నోయింగ్ దట్ స్ట్రింగ్స్, నోయింగ్ దట్ మ్యూజిక్ ఈజ్ ఫ్రీడమ్. దట్ అది ఫ్రీగా ప్లే చేస్తే నాకు ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తుందో అన్నదే రెస్పాన్సిబిలిటీ. సో ఎప్పుడు కూడా ఫ్రీడమ్ విల్ ఆల్వేస్ కమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫ్రీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ఫ్రీడమ్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మీ బికమింగ్ ఎ ప్రోడక్ట్ టు సమ్వన్. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్న, మన పిల్లల మీద జరుగుతున్న ఫ్రీడమ్, స్వేచ్ఛ అనే దాడి ఏంటంటే, సో మెయిన్గా ఏంటంటే ఈ ఫ్రీడమ్ మన మీద జరుగుతున్న దాడి ఏంటంటే, మనని ఒక మార్కెట్లో ప్రోడక్ట్గా మార్చే ప్రయత్నమే జరుగుతుంది. నిజమైన ఫ్రీడమ్ విల్ కమ్ విత్ అన్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. దట్ నేను ఎంత ఫ్రీగా భావాలలో లేకపోతే నా ఆలోచనలో ఎంత ఫ్రీగా ఉంటానో అది ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అంత రెస్పాన్సిబుల్గా మాట్లాడతాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇల్లాలు బయట వర్కింగ్ ఉమెన్ కాదనుకుందాం, ఆవిడకుండే ఫ్రీడమ్ ఏంటి? ఏం లేదు ఫ్రీడమ్ ఆవిడకి, అన్నీ ఉన్నాయి కదా. షీ కెన్ బి ఎనీథింగ్. ఇఫ్ ఒకవేళ ఇల్లాలు ఇఫ్ షీ వాంట్ టు గో అవుట్ అండ్ డూ ఎ జాబ్, అది ఫ్రీడమ్కి నాన్ ఫ్రీడమ్కి సంబంధమే లేదు. ఈ రోజుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, ఇంట్లో ఉండి వంట చేయడం ఈజ్ నాట్ ఫ్రీడమ్ అని నన్ను చూపిస్తున్నారు. అవును, నేనంటే ఓకే, ఇంట్లో వంట నీ దగ్గర కెపాసిటీ ఉంది, నేను ఎవరైనా ఆపుతున్నారు, దట్ ఈస్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ అండ్ కమ్ అవుట్. సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ నువ్వు వర్క్ చేయడం, నిన్ను స్లేవ్గా, మానసిక బానిసగా ఉంచేది ఏదైనా సరే తప్పే. అలా లేనప్పుడే నీకు ఫ్రీడమ్ లేనట్టు. నువ్వు ఏ పనైనా సరే విత్ డిగ్నిటీ చేసుకోవడానికి ఎవ్వరికి ఆపే హక్కు లేదు. ఎవరైనా అందులో అసలు మన క్రైటీరియాలోనే అక్కడ అమ్మాయి అబ్బాయి అనేది లేదు. ఎవరైనా సరే ఇప్పుడు జరుగుతున్నది మనకి మానసిక సంఖ్యలు, స్లేవరీ. ఎవరి దగ్గర నుంచో ఒక ఐడియాలజీ అప్పు తెచ్చుకుని ఇక్కడ స్లేవ్గా బతుకుతున్నాం ఆ ఐడియాలజీకి. నేనంటాను నో, వై, నీకు ఏ బట్టలు వేసుకోందో వేసుకో. అది ఎవడినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికో నేను చాలా అడ్వాన్స్డ్ అయిపోయాను చూపించడానికి కాదు. నీ ఫ్రీడమ్ ఈజ్ యూ డిఫైన్ యువర్ ఫ్రీడమ్, యూ బీ హ్యాపీ విత్ ఇట్. ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి బట్టలు ఉంటారు, ఓకే నీ ఇష్టం. బట్ ఆ ఫ్రీడము
షుడ్ నాట్ బి నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో వాళ్ళకేదో నేను గొప్పగా అని చూపించడానికో కాదు. యూ బీ ఫ్రీ. ఒక హౌస్ వైఫ్ జాబ్ చేసుకోవాలి, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ జాబ్. నీకు ఇంతే వంట చేస్తా, ఇంతసేపే చేస్తే అంతే చెయ్యి. నీ ఫ్రీడమ్ని నువ్వు డిఫైన్ చేసుకో, అదే క్లియర్గా డిఫైన్ చేసుకో. మోర్ దాన్ దట్, సపోజ్ ఒక ఆవిడ నాకు తెలుసు, ఎంత చేసినా ఇంట్లో పని వస్తూనే ఉంటుందండి. నేను ఎప్పుడు అంటుంటాను, వర్క్ ఎక్స్పాండ్స్ టు యువర్ టైం అని. నువ్వు ఒక ఫైల్ ఫినిష్ చేయాలంటే నువ్వు రోజంతా చేసేవాళ్ళు ఉన్నారు, ఒక 10 నిమిషాలు ఫినిష్ చేసేవాళ్ళు ఉన్నారు. సో నేను అంటాను, యూ ఫ్రీ అప్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆ నాన్ సెన్స్ నుంచి ఎంత తక్కువ చేసుకుని నీ ఫ్రీ టైం తయారు చేసుకో, ఫ్రీడమ్ తయారు చేసుకో. అండ్ ఆ ఫ్రీడమ్ని ఎవరు ఆపే హక్కు లేదు. ఒక లేడీ తను వంట చేసి ఇంకా పిల్లలు తినేదాకా వెంటబడి తిన్నానా. నీ ఫ్రీ టైం నీకు ఉంటుంది కదా. సో వంట చేసావు, టేబుల్ పెట్టావు, ఫినిష్. వాళ్ళు తింటారా 4 రోజులు తినకపోతే 5వ రోజు వచ్చి తింటాడు. లేదండి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఎలా అవుతుంది అసలు? అట్లా డబ్బులు ఎలా ఇస్తారు వాళ్ళు వంట చేసి పెట్టినప్పుడు అనేది? దట్స్ హౌ యూ డిఫైన్ యువర్ లైఫ్ స్టైల్. డిఫైన్ చేసినప్పుడు నీకు ఫ్రీడమ్ ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఓకే, నేను ఇది చేయొచ్చు. అలానే పిల్లలకు అన్నం పెట్టకూడదా? పెట్టాలి. దట్స్ మై జాబ్. సో అలాగా ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఎలాంటి మన దేశం వచ్చినప్పుడు కూడా స్వాతంత్రం వచ్చింది, అండ్ ఏ స్వాతంత్రం అయితే వచ్చిందో అంటే చాలా రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. మన దేశాన్ని మనం బాగా చూసుకోవాలని. ఇట్ అప్లైస్ యూనివర్సల్లీ. ఏ ఫ్రీడమ్ వచ్చినా దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాక్ స్వాతంత్రం వస్తుంది, దానికి ఒక నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఎవడు పడితే వాడు తిట్టలేను, నేను ఏది పడితే అది మాట్లాడలేను. వాక్ స్వాతంత్రం ఉంది, నేను చెప్పాల్సింది చెప్తాను, బట్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్. సో ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ అప్ విత్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ అప్ విత్ రెస్పెక్ట్. ఇలాగా ఇవన్నీ టుగెదర్. ఇవన్నీ మాటలు వెరక్కొట్టి చెప్పారు. ప్రేమ ఉంది కాబట్టి వాడు నన్ను కొట్టిన పరిస్థితి. నో, ప్రేమ, రెస్పెక్ట్ కలిసి ఉంటాయి. ఇది ఎప్పుడు ఇది యూనివర్సల్ కండిషనింగ్, యూనివర్సల్ లా ఇది. దట్ నువ్వు ఈ కలిపే విషయాలని సెపరేట్ చేసుకుని బ్రతకకూడదు. అందుకే మ్యారేజ్ ఫ్రీడమ్ కాదు, మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ అంటే ఒక మంచి బాధ్యత. మ్యారేజ్ అంటే కన్సిస్టెన్సీ. ఇవన్నీ మనం కలిసి చెప్పకనే మేబీ ఇట్లా రోజుకి 200 డైవర్స్ కేసెస్ దాకా అవుతున్నాయి. అబ్సల్యూట్లీ. ఇది ఇద్దరికి చెప్పాలి, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి కాదు, ఇద్దరికి కూడా, తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సిన విషయం. నీకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే పని మనిషి కాదు, ఒక అబ్బాయి వచ్చాడంటే వాడు ATM మెషిన్ కాదు. ఇద్దరికి ఇండివిజువల్గా పెరిగే లైఫ్ ఉంటుంది, పెరిగే జీవం ఉంటుంది, పెరిగే వాళ్ళ స్వాతంత్రం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎవరి బ్రతుకుని ఎవరు ఇంటర్ఫియర్ చేయకూడదు, ఇద్దరు కలగలుపుకుని వెళ్ళగలగాలి అనేది చెప్పాలి. ఒక చోటకు వచ్చాక దేర్ ఆర్ సర్టెన్ పాయింట్స్ వేర్ ఇద్దరు ఒప్పుకోలేరు. నువ్వు అంటే నువ్వు అన్నట్టు ఉంటుంది. ఇద్దరు ఒక్కొక్కడుగు ఎంత మ్యాక్సిమం దగ్గర రాగలుగుతామో చూసుకోవాలి. రెండు ఒప్పుకొని అవసరం లేదు. ఆ రోజు మనకు ఫైట్ అవ్వచ్చు, ఆ రోజు ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ డే షీఈ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, నేను ఆల్సో హ్యూమన్ బీయింగ్. మనం ఇద్దరము కలిసి ఒక మాట మీద నుంచి ముందుకెళ్దాం. అడాప్టబిలిటీ. అబ్సల్యూట్లీ. అంత క్లియర్గా అడాప్ట్ అవ్వాలి. మీరు చాలా మంచి మాటలు మాట్లాడారు. అడాప్టబిలిటీ. చాలామంది నేను అడ్జస్ట్ అయ్యానండి అంటారు. అడ్జస్ట్ ఈజ్ రాంగ్. నేను కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యాను అనే స్టేజ్కి వెళ్ళొద్దు. తన మాట మీద వెరీ స్ట్రిక్ట్ అండి, కరెక్టే. నా మాట మీద నేను స్ట్రిక్ట్ అండి, కరెక్టే. ఇద్దరు ఓ చోటుకొద్దాం. సర్లే, తన కోసం నేను ఇంత, నా కోసం తన ముందుకెళ్ళాలి. ఒక్కళ్ళు పట్టుకున్నా, ఇది ప్రొవైడెడ్ బోత్ పార్టీస్ అండర్స్టాండ్స్ దిస్. ఒక్కళ్ళు పట్టుకున్నా కూడా గట్టిగా తెగిపోతుంది. సో అందుకని ఇద్దరికి ఆ అడాప్టబిలిటీ. నేను ఎప్పుడు చెప్తాను, ఫ్రీడమ్ వేస్ ఆల్వేస్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది మనము ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ అమ్మాయి అబ్బాయి ఎవరున్నా సరే, నీకు ఎంత స్వేచ్ఛ అయినా ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ కాషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆ స్వేచ్ఛ బ్యూటిఫుల్గా వికసిస్తుంది. నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను. ఇట్స్ ఆల్వేస్ బ్యాడ్. నీకు స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛని కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. అబ్సల్యూట్లీ. అది ఖచ్చితంగా. ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ మీరు ఏం చెప్తున్నారు. మన ఆడియన్స్ కూడా అది అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. అర్థమైతే నిజంగా కూడా ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కల్చర్ని మనం దూరం చేయలేడు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి మన పిల్లల్ని తప్పు ట్రాక్ ఎక్కించలేరు. బికాస్ మై చిల్డ్రన్ను, మై కిడ్స్ను, నా పిల్లలకి తెలుసు, నా భారతీయులకు తెలుసు దట్ దిస్ ఇస్ మైన్, ఇది నా ఫ్రీడము, ఇందులో నేను హ్యాపీగా ఉంటాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఎస్, ఇలా తెలుసుకొని బాగుపడేవాళ్ళు సరే, కానీ మీరన్నట్టు ఇందాక 10, 15, 20% ఎవరైతే ఆ గుణం, రాక్షసీయ గుణంతో ఉంటారో వాళ్ళ పనే పక్కన వాడిని ఇబ్బంది పెట్టి ప్లెజర్ పొందటం. ఒకరిని శారీరకంగా హింసిస్తేనో బలవంతంగా లోపరుచుకుంటేనో ఏం ఆనందం వస్తుందో తెలియదు, కానీ ఇట్లా చేసేవాళ్ళే చుట్టుపక్కల కనపడుతున్నారు. ఇట్లా రకరకాల క్రైమ్స్ చేసేవాళ్ళం మెంటాలిటీ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ నడవడిక బట్టి ఓహో వీళ్ళ వల్ల మనకి థ్రెట్ ఉంది లేదా మన పిల్లలకి థ్రెట్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో నార్సిసిజం బాగా తెలుస్తోంది జనాలకి. నిజంగా కూడా క్రైమ్ చేసేవాళ్ళు కొన్ని ఏరియాస్లో మనం గుర్తుపట్టచ్చు. మీకు ఒక ఫండమెంటల్ లాజిక్ చెప్తాను, దట్ ఏదైనా మార్చుకోవచ్చు కానీ కోర్ క్యారెక్టర్ మారదా? ఎవరైనా సరే కోర్ క్యారెక్టర్ టక్కుమని బయటకు వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా బయటకు మాట్లాడుతున్నారు, బయటకైనా చెప్తున్నారు, సడన్గా ఏదో ట్రిగర్ అయిన పాయింట్లో బయటకు వచ్చేస్తుంది. సో అది గమనించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపిటేటివ్నెస్, క్రైమ్ చేసేవాళ్ళు ఆర్ తప్పు చేసేవాళ్ళు రిపీటెడ్గా కొన్ని తప్పులు, కొన్ని అబద్ధాలు చెప్తారు. రిపీటెడ్గా అబద్ధాలు అంటే నేను చూశాను ఒక అతన్ని, నేను రేపు ఇచ్చేస్తా డబ్బులు అంటాడు, ఇవ్వడు. ఎప్పుడు ఆయన అంత కాన్ఫిడెంట్గానే చెప్తాడు రేపు పక్కా ఇస్తా అంటాడు, ఇవ్వడు. సో అలాంటి వాళ్ళు రిపీటెడ్గా తప్పులు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇది థర్డ్ వచ్చేసి అందరి ముందు ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తారు. అలాంటి వాడిని వెంటనే గుర్తుపట్టాలి. అందరి ముందు ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేసేవాడిని అసలు డోంట్ ఈవెన్ స్పేర్ దెమ్. నేను ఎంతోమంది నార్సిస్ట్ని చూశాను, బయట ఆయనంతటి దివ్యమంగళ స్వరూపం లేదన్నట్టు ఉంటారు, లోపలికి వస్తే ఇంట్లో వాళ్ళు చేసే పనులకి అసహ్యం వేస్తుంది. సో అలాంటి వాళ్ళని, నార్సిసిస్టిక్ పీపుల్ని డూ నాట్ ఎంకరేజ్. ఒక డే కూడా అలాంటి వాళ్ళతో అసలు దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, అండ్ ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి వీళ్ళు తప్పు, వీళ్ళు రాంగ్ ఉంది అన్నప్పుడు ప్లీజ్ టెస్ట్ ఇట్. 4-5 సీళ్ళు వాడి ముందు వేయండి, వాళ్ళ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత మాత్రం యూ షుడ్ నెవర్ వాళ్ళ పాము పక్కకి వెళ్ళి కూర్చోకూడదు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాంటి వాళ్ళతో పోటీ పడగలిగే కెపాసిటీ ఉంటే వేరు, కానీ లేకపోతే తప్పించుకుని ఉండడం చాలా చాలా బెటర్. ఓకే, నాకు తెలుసు కాబట్టి పాము నోట్లో విషం ఉంది తెలుసు అని ఉండకూడదు. విషం ఉందంటే కాటేస్తుంది, దానికి ఏదో రోజు బుస కొట్టాలి, కాటు వేయాలని అనిపిస్తుంది అన్నది జాగ్రత్త పడాలి. అలాగే మనం ఒకవేళ ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళని ప్యాథలాజికల్గా, అంటే వీళ్ళు ఇతరుల బాధని ఎంజాయ్ చేస్తారు, ఇతరుల బాధని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. నువ్వు బాధపడ్డావంటే అది నువ్వు ఎమోషనల్లీ వీక్, నువ్వు అంతే. అలాంటి వాళ్ళతో రియల్లీ జాగ్రత్తగా ఉండాలి, రియల్లీ జాగ్రత్త పడాల్సిందే. మన బాధని ఎంపథైజ్ చేయలేరు, వాళ్ళతో ఎంపథైజ్ చేయలేరు అసలు, ఎట్టి పరిస్థితిలోనూ చేయలేరు. అదే క్రైమ్లో ఉండే మెయిన్. నేను బాంబు ఎందుకు పెట్టాను అంటే ఒకప్పుడు నాకు ఏదో అన్యాయం జరిగింది, లేకపోతే నేను మంచిగా స్వర్గానికి వెళ్ళిపోతాను, ఆర్ ఇవి పెట్టడం కరెక్టే అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. అవును, అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ దే ఎంజాయ్ దట్ నాశనం, ఆ డిస్ట్రక్షన్ ఎంజాయ్ చేస్తారు. అలాంటి వాళ్ళతో రియల్లీ ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఒకవేళ చిన్న ఏజ్లో ఉంటే మాత్రం దట్ విల్ టర్న్ ఇన్ టు వెరీ బ్యాడ్ థింగ్. ఓకే, సో నార్సిజం ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. సైకలాజికల్లీ సోషియోపాథ్స్ అంటారు, సైకోపాథ్స్ అంటారు, అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ రోజుల్లో ఎక్కువ క్రిమినల్ కంటెంట్ చూస్తారు. అంటే ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా చేస్తారు, అమ్మో ఇలా ఉంటుందా అన్నట్టు క్రైమ్ సబ్జెక్ట్స్, క్రిమినాలిటీని చాలా గ్లోరిఫైడ్గా చేసి చూస్తున్న రోజులు ఈ రోజులు. కాబట్టి అలాంటివి ఎక్కువ చూస్తున్నారు అంటే వాళ్ళని కట్ డౌన్ చేయాల్సిందే, బికాస్ దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ట్రబుల్. అండ్ ఈ రోజుల్లో ఏ క్రైమ్ చూసినా దానికి రిఫరెన్స్ వీడియో చెప్తున్నారు, ఆ సినిమా చూసాం అందులోంచి కాపీ కొట్టామని. సో కంపల్సరీగా క్రిమినల్ క్రైమ్ వీడియోస్ ఇవన్నీ. అండ్ వీళ్ళు అలోన్గా ఉండడానికి ట్రై చేస్తారు, ఎక్కువ సైలెంట్గా ఉంటూ అలోన్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో ఎప్పుడు చీకటి రూమ్లో కూర్చోవడము, లేకపోతే అలోన్గా ఉండడము, ఎవరితో మాట్లాడకపోవడము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద సైన్స్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ లోపల వాళ్ళకి ఏదో నడుస్తుంది, మైండ్ ఈజ్ నాట్ నైస్, నాట్ ఎ గుడ్ కార్నర్ అని తెలుస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్ పాయింట్స్ తెలుసుకున్నాను. మనకి ఫండమెంటల్లీ ఈ తప్పు చేసేవాళ్ళు ముందు ఒక రాయి వేసి చూసి అందరి రియాక్షన్లు గమనించుకుని చేస్తారు. ఓకే, సో అందుకని క్రైమ్ చేసేవాళ్ళు ముందు ఒక రెక్కి వేస్తారు, ముందు ఒకసారి చూసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు.
ఎప్పుడు క్రైమ్ చేసేవాడు చాలా ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతాడు, ఎవ్వరికి తెలియదు అనే దాంట్లో ఉంటాడు, లేకపోతే చేయలేడు. అంతే కదా. సో అందుకని అలాంటి వాళ్ళని గమనించుకోవాలి. ఏదైనా చిన్న తప్పు జరిగింది, డోంట్ స్పేర్ దెమ్ ఎట్ ఎ వెరీ స్మాల్ చిన్న చిన్న మిస్టేక్స్ విచ్ ఆర్ గ్రేవ్, అది ఇట్ కెన్ లీడ్ టు పెద్ద ట్రబుల్ అన్నప్పుడు అసలు స్పేర్ చేయకండి. ఇలాంటివి రోజుల్లో మేము చాలా చూస్తున్నాము. ఆర్ అంటే చెప్పుకోలేం నోట్తో, అవును, అలా ఉంటాయన్నమాట. సొంత సిస్టర్తోనో బ్రదర్తోనో వాళ్ళెవరికో. నేను ఈ మధ్య చూశాను, ఒక 14 year బాబుకి సొంత బాబాయ్ డ్రగ్స్ అలవాటు చేశాడు. సో ఇట్ ఈస్ లైక్ దట్. పథెటిక్ సార్. తండ్రే కూతుర్ని పెళ్లి చేసుకొని అక్కడి నుంచి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళని కూడా చూస్తున్నాం. నిజంగానే వెరీ డిస్టర్బింగ్, చాలా ఘోరంగా ఉన్నారు. అండ్ అది చేసి చాలా గొప్పగా చూపిస్తుంది. ద వర్స్ట్ పార్ట్ ఈస్, అసలు నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఒక ఆవిడ పాన్ ఆర్టిస్ట్ అని, ఆమె 2 పిల్లలు దత్తత తీసుకుంది. సో ఇప్పుడు ఆమె చేసినవంతా కూడా చాలా గ్లోరిఫైడ్గా, ఎంతోమంది పిల్లలు అలా నేను దత్తత తీసుకుంటా కదా అనేటట్టుగా. సో రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్. దత్తత తీసుకోవడం, గొప్ప మనసు ఉండడం ఇస్ సెపరేట్, ఇది సెపరేట్. సో ఈ రెండు కలపడం వల్ల ఇలా చేసినా నేను గొప్పవాళ్ళు అవ్వచ్చు అనేటట్టుగా మారుతున్నారు కొంతమంది. తప్పేంటి అన్నట్టుగా మారుతున్నారు. నేను ఒక అబ్బాయిని చూశాను రీసెంట్లీ, మందు వాటికి అడిక్ట్ అయిపోయాడు. ఎవరు తాగరు? పెద్ద పెద్ద హీరోల పేర్లు, పెద్ద పెద్ద స్టార్ల పేర్లు, ఆయన కూడా తాగుతాడు. ఆయన ఎవరో చైన్ స్మోకర్, ఆయన కూడా స్మోక్ చేస్తాడు అనేటట్టుగా. నువ్వు ఆయన స్టేజ్కి వెళ్ళడం వేరే ఉంటుందేమో, అక్కడే ఉంటుంది కంపారిజన్. ఇలాంటి విషయాలు అందుకని వీక్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్ డిఫరెంట్లీ. కాబట్టి అలాంటివి మనము హీరోయిజంగా చూపించకూడదు. అన్ఫార్చునేట్లీ సార్, ఫ్యామిలీలోనే తండ్రి కూర్చొని కొడుక్కి అలవాటు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి విత్ యువర్ పర్మిషన్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ తల్లి స్ట్రాంగ్గా ఉండాలి. అబ్సల్యూట్లీ కదండి, అబ్సల్యూట్లీ ఉండాలి. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇందులో తల్లి రోల్ 100% ఎక్కువ ఉండాలి. అండ్ అలా ఎవరైనా అలవాటు చేస్తుంటే అసలు బీ వెరీ స్ట్రాంగ్. మనకి మీరు చూస్తే గ్రామ దేవతలు, అవును, దేవతలు గ్రామాన్ని మొత్తము కాపాడడానికి దేవతా స్వరూపంగా కూర్చుని ఉన్న అమ్మవార్లు. సో ఇంట్లో అమ్మవార్లు కాపాడుకోవాలి పిల్లల్ని. అది గట్టిగా ఉన్నా సరే, ఒక్కో రోజు గట్టిగా అవసరమైతే గట్టిగా కాళీ స్వరూపం ఎత్తైనా సరే కొన్ని గట్టిగా కాపాడుకోవాలి. ఇది తీసుకునే విధానాన్ని బట్టి ఐ థింక్, అంటే అమ్మాయిలకు ఒక్కటికే బాధ్యత ఉందా అని రాంగ్గా కొంతమంది డైవర్ట్ చేస్తారు. కాదు. కానీ ఒక సిచ్యువేషన్లో వచ్చినప్పుడు వెన్ మదర్ డిసైడ్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఫ్లాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఫీట్ అన్నట్టు. ఖచ్చితంగా తల్లి డిసైడ్ అయ్యి నేను సెట్ చేసుకోవాలి అనుకున్న రోజున, భయము పక్కన జరిగిన రోజున అన్నీ సెట్ అవుతుంది. వండర్ఫుల్ సార్. మరి ఇదే తల్లికి ఆర్ తండ్రికి కూడా మనీ మేనేజ్మెంట్ అనేది రావట్లేదు ఇప్పుడు. నేను చాలా మంది దగ్గర చూస్తున్నాను, నా వరకు కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 1,00,000 నెలకి ఇంటికి వస్తుంది అనుకుందాం. ప్రతిదీ అవసరమే అనిపిస్తుంది. మైండ్ ఎలా మారిపోతుందంటే 10,000 వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, 50,000 వచ్చినప్పుడు ఒకలాగా, 1,00,000 వచ్చినప్పుడు ఇంత సంపాదిస్తున్నాను, ఎంజాయ్ చేయొద్దా, ప్రతిదీ ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలా, బోడీ ఒక్క లైఫ్, ఐ ఓన్లీ లివ్ వన్స్, మళ్ళీ ఈ జన్మ వస్తుందో లేదో తెలియదు అని ఖర్చు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్టలే కొనుక్కుందాం అనుకుందాం, ఎన్ని రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. ఉన్నవి ఎవరికో ఒకరికి ఇవ్వాలి లేదా పారేయాలి. ఇలా ఎంత రిసోర్సెస్, ఎంత తయారయ్యే పద్ధతి ఏంటి? లేకపోతే ఏదో జంక్ కొనుక్కుందాం అనుకున్నాం, లేదా ఏదో వస్తువు మీద ప్రీతితో కొనుక్కుందాం, అక్కడి నుంచి దాన్ని దాచిపెట్టలేక పాటలు. ఇలా మనీ మేనేజ్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళం ఉన్నాం సార్. సో మీరు చెప్పండి, మనీని ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు అంటే 1,00,000 అనేది ఒక కొలమానం అయిపోయింది కాబట్టి, ఒక 1 lakh ఇంటికి వస్తూ ఉంటే దాన్ని ఎలా డివైడ్ చేసి మేనేజ్ చేయాలి? సొంత ఖర్చుల వరకు ఎంతవరకు పెట్టుకోవచ్చు? బ్యూటిఫుల్. నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను. డబ్బుని ఎనర్జీగా చూడండి. డబ్బుని ఒక ఎనర్జీగా చూడండి. నువ్వు ఎక్కడ నీ ఎనర్జీ పెడతావో నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ బట్టలు కొనడానికే నువ్వు ఎక్కువ డబ్బు స్పెండ్ చేస్తున్నావు అనుకో, నీ ఎనర్జీ అంతా కూడా నువ్వు బట్టలు ఎవరో చూడడానికి, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, బయట అనేదానికి వెళ్ళిపోతుంది. సో అందుకని వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మనీ, యూ టాక్ అబౌట్ ఎనర్జీ ఫార్మాట్. డబ్బుకి ఎనర్జీ అనే ఫ్లో
ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ అటాచ్మెంట్స్. డబ్బుతో పాటు ఏడుపు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అండ్ ఖర్చు వస్తుంది. 3 థింగ్స్. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మీ చాంచల్య రూప అంటారు. లక్ష్మీదేవి అలా కదలాడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తిజోరిలో బంద్ పెట్టావో నచ్చదు, నువ్వు ఎప్పుడైతే నీళ్ళలా పారేసుకున్నావో నచ్చదు. డబ్బుని రెస్పెక్ట్ మనీ, బికాజ్ అమ్మ లక్ష్మీదేవి అలా వచ్చి నేను అబ్జర్వ్ చేస్తుంది. డబ్బు వస్తే నువ్వు ఏమేమి మారాయి, నీ బ్రెయిన్లో ఏమేమి మారాయో చెక్ చేస్తుంది. నువ్వు అన్ని దుబారా ఖర్చులకి, వేస్ట్ ఖర్చులకి పెట్టావు. ఏది దుబారా ఖర్చు, ఏది వేస్ట్ ఖర్చు అన్నది డిసైడ్ చేసుకోవాలంటే, నా దగ్గర ఉందా, నాకు ఇప్పుడు అవసరం ఉందా, అది నేను లేకుండా బతకగలనా, ఇవి గనక మనం ఆలోచించుకుంటే చాలా మటుకు డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డబ్బు వచ్చినప్పుడు డబ్బు నీకు 3 థింగ్స్ ఇవ్వాలి. హ్యాపీనెస్, హెల్త్, ఆర్ నీకు డబ్బు ద్వారా ఏదైనా రకమైన ఒక యూనో నీకు హెల్త్ కండిషన్స్ కానీ అట్లా ఏదైనా రావాలి. ఓకే. సో నేను ఎప్పుడు అంటాను, డబ్బుని ఎనర్జీగా చూస్తున్నప్పుడు, నువ్వు డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు నీకు దాని ద్వారా ఆరోగ్యం వచ్చిందా, ఆనందం వచ్చిందా, అండ్ అది నీకు రేపొద్దున ఏదైనా అవసరానికి నిలబడుతుందా, ఈ 3 చూసుకో. హాస్పిటాలిటీ అంటాం, హెల్త్, హాస్పిటాలిటీ. ఓకే. హాస్పిటాలిటీ. సో ఏమవుతుంది, నీకు ఫస్ట్ వచ్చేసి డబ్బు మనం ఏదైనా ఖర్చు పెడుతున్నాము, ఆ ఎనర్జీ మనలోంచి వెళ్ళిపోతుంది అంటే అది నాకు ఆనందం ఇస్తుంది. అది ఆనందం నాకు ఈ ఆవేశంగా ప్లెజర్ కాదు, హ్యాపీనెస్. సంతృప్తి అండ్ హ్యాపీనెస్ ఇవ్వాలి, నాకు ఆనందం ఇవ్వాలి. అది ఎవరి కోసమో క్షణికంగా చూపించడానికి వచ్చే ప్లెజర్ కాదు. నా నుంచి డబ్బు వెళ్తుందంటే ఆనందం ఇచ్చేటట్టు, నాకు ఇష్టం ఏదైనా కొనుక్కోవడం నాకు ఇష్టం, ఓకే, దానికి పెట్టచ్చు. ఓకే. నాకు అది కొనుక్కోవాలి, ఈరోజు వాడేస్తా పడేస్తా, ఇట్స్ ఎ ప్లెజర్, క్షణికమైనది వేస్ట్. అలా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు హెల్త్ ఇస్తున్నారు, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టండి. మంచి ఆహారం కొనుక్కోవడానికి, మంచిగా కనిపించడానికి, నీట్గా మన పరిసర ప్రాంతాలు నీట్గా మెయింటైన్ చేయడానికి మరి ఏం పర్లేదు, ఖర్చు పెట్టచ్చు. హెల్త్ కోసం ఖర్చు పెట్టడంలో వెనకాడవద్దు, బికాజ్ ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉన్నట్టు. ఓకే. అండ్ హాస్పిటాలిటీ దానివల్ల నేను నా సొసైటీలో నా దగ్గర ఉండే దాంట్లో నేను ఫ్యూచర్లో కూడా బాగా బ్రతకగలనా లేదా, ఈ 3 ప్రైమ్గా చూసుకోవాలి. 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే నువ్వు 50,000 ఖర్చులకి పోతాయి, మన మిగతావంతా. 50,000 మిగిలిన ఆ 50,000ను నాకు హ్యాపీనెస్ ఇచ్చేదేంటి, నాకు దీని ద్వారా ఫ్యూచర్లో మిగుల్చుకునేది ఏంటి, వీటికి సపరేట్ ఫండింగ్ ఉండాలి. మేము ఒక మెథడ్ నేర్పిస్తాం, ఇంట్లోనే అప్పు వాడిని పెడతాం అన్నమాట. ఇంట్లోనే అప్పు వాడిని పెడతాం, చిన్న బాక్స్ పెడతాం. దట్ ఈస్ అవర్ ఏమంటారు దాన్ని, మన లోన్ బాక్స్. ఆ లోన్ బాక్స్లో డబ్బులు వేస్తాం. ఓకే. ఎప్పుడైనా నేను తీసుకుని ఖర్చు పెట్టాలంటే వాడికి లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ వేస్తానని చెప్పి తీసుకుంటాం. సో దట్ నేను ఒక 10,000 ఖర్చు పెడుతున్నానంటే ఇది మళ్ళీ ఎలా సంపాదిస్తాను, వాడికి ఎలా తీరుస్తాను అనే ఆన్సర్ చెప్పి అప్పుడు తీసుకుంటాం. ఓకే. లేదంటే ఆ లోన్ బాక్స్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది. మీకు అంటే నిజంగా డిసిప్లిన్తో చేస్తే తెలియకుండానే లాట్ ఆఫ్ వెల్త్ తయారవుతుంది. నేను అక్కడి అప్పు తీసుకున్నాను, ఇప్పుడు ఏదైనా ఖర్చు వచ్చింది తీసానుకో, వాడికి ఇంకా 15% వడ్డీతో కట్టాలి అనే మనమే తయారవుతాం. ఓకే. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్, ఖర్చుకి భయపడద్దు, ఇన్కమ్ పెంచాలి. 1,00,000 వస్తుంది నాకు, నేను 1,00,000లోనే బ్రతకనుగా, 1,00,000 ఎందుకు వస్తుంది, 10 లక్షలు సంపాదిస్తా పాటు అనే ఆలోచనకి వెళ్ళాలి. ఎందుకంటే లక్ష్మీదేవి నువ్వు అలా ఉంటే ఉండదు, పెరుగుతూ ఉంటుంది, కొండ అలా పెరుగుతుంటుంది. అందుకని 1,00,000లో నేను లిమిట్ చెయ్యను, నాకు 1,00,000 లెక్క పెట్టుకునే లెక్క లేనంత డబ్బు రావాలి అనే మైండ్ సెట్తో ఉండండి ఎప్పుడు కూడా. ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది, బికాస్ ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, ఇట్ ఫ్లోస్, ఇట్స్ ఆల్వేస్ దేర్. సో అందుకని డబ్బు అనేది ఎనర్జీ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. డబ్బు ఎక్కడ పుడుతుంది అన్నది తెలియాలి. డబ్బు మనుషుల నుంచే వస్తుంది. నువ్వు ఆ మనుషుల్ని ఎలా ఇంప్రెస్ చేయగలవు. ఇప్పుడు నేను డబ్బు ఒక డాక్టర్గా ఒక మనిషిని ఇంప్రెస్ చేస్తే వాడు నాకు పే చేస్తాడు. ఓకే. నేను ఒక యాక్టింగ్ చేస్తే నాకు పే చేస్తాడు. సో ఎవరిని ఇంప్రెస్ చేయగలుగుతాను, నేను దాన్ని ఎలా పెంచుకోవాలో చూస్తే డబ్బు ఆటోమేటిక్గా పుడుతుంది. రైట్. ఓకే. ఇది థర్డ్ వచ్చేసి మనీ ఆల్వేస్ కమ్స్ విత్ బాండ్స్, అటాచ్మెంట్స్. సో ఎవరిని హింస చేసి, మోసము చేసి, దొంగ పని చేసి డబ్బు తీసుకొచ్చుకోవద్దు. అది వెనకాలే అనారోగ్యము,
అరిష్టము అన్ని రకాలు తెస్తుంది వెనక నుంచి. సో అందుకని ఎవరైనా డబ్బులు వస్తున్నాయంటే నేను ఈ డబ్బు దేంట్లో పెడుతున్నాను, నేను డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు చీట్ చేశానా, ఆఫీస్లో సరిగ్గా పని చేయకుండా డబ్బులు తెచ్చానా అని ఆలోచించుకున్న రోజున నీకు ఆ డబ్బు నిలుస్తుంది. మనకేం చెప్తారంటే ఎంత అమౌంట్ వస్తే అందులో అట్లీస్ట్ కొంతైనా దానముకి, కొంతైనా ధర్మముకి, కొంతైనా యాగముకి ఖర్చు పెట్టాలంటారు. సో ఒకవేళ 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే అందులో 1,000, 2,000, 5,000 ఒక యాగానికో ఒక ధర్మానికో కొంచెమైనా ఖర్చు పెట్టండి. ఖర్చే పెట్టండి, ఇచ్చేది ఖర్చు పెట్టండి. వాళ్ళకి అట్టిపళ్ళు కొనుక్కెళ్ళిపోండి, ఒక ఆవుకు తినిపించండి, ఏదైనా సరే. నేను అక్కడ కట్టేస్తానండి డబ్బులు అనే వద్దు. నీ చేత్తో నువ్వు కొని నువ్వు నీ కోసం తింటే ఎలా వండుకుంటావో అలా చేసి ఒక 4 పెట్టండి. దట్స్ బెస్ట్ వే. డబ్బు నిలవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డబ్బు ఒకవేళ మనం ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే దీస్ ఆర్ ద ఈజియెస్ట్ మెథడ్స్. అండ్ ప్రతి మనీ నీ చేతిలో పడే ప్రతి రూపాయి ఒక అటాచ్మెంట్తో వస్తుంది. అంత డిటాచ్డ్గా ఉండండి. డబ్బు 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 అని పరుగులు తీయకండి. ఎందుకంటే డబ్బుతో పాటు అది ఒక హాస్పిటల్ బిల్లు, ఒక అరిష్టము తీసుకొస్తూ ఉంటుంది వెనక నుంచి. అందుకే డబ్బుని అలా దూరంగానే ఉంచాలి. డబ్బు పర్సులో ఉన్నంత వరకు బాగుంటుంది, డబ్బు నెత్తికి ఎక్కకూడదు. అంతే. పర్సులో ఉన్నంత వరకు బ్యూటిఫుల్. అలా ఖర్చుకు అవసరానికి అవసరమే. డబ్బు ఎంత ఉన్నా సరిపోదు, ఎంత తక్కువ ఉన్నా అందులోనూ బ్రతకచ్చు. సో అందుకని అండ్ అనవసరమైన చోట ఖర్చు పెడుతున్నావు అంటే లక్ష్మీదేవికి నువ్వు వాల్యూ లేదు, నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పినట్టు. ఎవరు చూసినా లేకపోయినా 2 గజాలు చూస్తూ ఉంటాయి, 2 ఎలిఫెంట్స్, దే ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్ యూ. ఓకే, మేము కుబేర్ నిధి అని ఒకటి చేసినప్పుడు అందులో చెప్తాం ఈ మాట. కుబేర నిధి అంటే ఇది సూర్య ఉపాసనలో లక్ష్మీ ఉపాసన మార్గం. అయితే అందులో క్లియర్గా చెప్తాం అన్నమాట, నువ్వు డబ్బుని ఇన్సల్ట్ చేస్తే, డబ్బుని నువ్వు విలువ లేకుండా చూసిన రోజున డబ్బు నిలవదు. మీరు చాలామందిని అబ్జర్వ్ చేసి చూడండి, బాగా పెద్ద బిల్లు, మందిని ముంచి కట్టింటారా డబ్బులు, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. ఆర్ డబ్బుని ఎప్పుడు డబ్బు వద్దండి, అంత సంపాదించి ఏం చేస్తామని. ఎప్పుడైనా నేను సరదాగా అంటే నీకేంటి బాస్ కోటీశ్వరుడు, అంత వద్దు సార్ మాకు అంటారు. నిజంగానే ఇస్తారు. ఎందుకంటే డబ్బు కోటీశ్వరుడు అంటే తప్పని, మంచిగా హ్యాపీగా ఉండే డబ్బుతో వెల్త్ని రియల్గా దాన్ని ఇష్టంగా తీసుకోగలిగిన వాడు డబ్బు వస్తుంది. ధర్మ మార్గంలో సంపాదించు, తప్పులేదు. ధర్మ మార్గంగా ధర్మంగా సంపాదించు, నో ప్రాబ్లం అట్ ఆల్. అందుకని లక్ష్మీదేవిని వారు డబ్బుని అసహించుకోకూడదు. అయ్యో డబ్బులు లేవు అని బాధపడకూడదు, వస్తాయి అనే నమ్మకం ఉంచండి. నేను ఇక్కడ లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పండి ప్లీజ్. యూనివర్స్లో డబ్బు చాలా ఉంది, నీ టైం లైన్లోకి రావట్లేదు. ఇది ఒక మాట చెప్తాను. ఈ యూనివర్స్లో చాలా డబ్బు బ్యాంకుల్లో పడి ఉంది, చాలా డబ్బు చాలామంది లాకర్లో పడి ఉంది. నీ దగ్గర డబ్బు లేదు అంటే అర్థం అసలు యూనివర్స్లో లేదు అని కాదు. నీ టైం లైన్లోకి రావడానికి, అలా తిరిగి క్లాక్ నీ దగ్గర డబ్బు పడడానికి నీకు ఒక్క ఐడియా, ఒక్క పనితనం గ్యాప్, ఆ ఒక్క పనితనాన్ని మధ్యలో పెడితే నీ టైం లైన్కి డబ్బు వచ్చి చేరుతుంది. ఈరోజు ఎవరైనా డబ్బు కష్టాల్లో ఉంటే నా మాటగా ఒక ఉపదేశంగా తీసుకుని ఒక్క 60 రోజులు, 1 సంవత్సరము ట్రై చేసి చూడండి. దట్ నేను ఏం చేస్తే జనాలు నాకు డబ్బు ఇస్తారు, అది పెంచుకోవడానికి నాకు రేపెల్లుండో కాదు, నాకు సంవత్సరం పట్టినా సరే ఆ స్కిల్ పెంచుకుంటాను. ఆ స్కిల్ నా దగ్గరే ఉంది. అద్భుతమైన నేతి మిఠాయిలు అంటే నాకు ఎలా అయితే తెచ్చిస్తారో అలాగ నేనంటే ఏం చేస్తే నాకు డబ్బు తెచ్చిస్తారు అనేది నేర్చుకోండి. అది 1 సంవత్సరం పట్టినా సరే, ఆ సంవత్సరం రోజులు ఇడ్లీ తిని బతికినా సరే దానికోసం ఖర్చు పెట్టండి, నేర్చుకోండి. విద్య, అందుకే లక్ష్మి ఎప్పుడు సరస్వతిని అనుసంధానం చేసి ఉంటుంది. విద్య నేర్చుకోండి, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. వండర్ఫుల్ సార్, ఆటోమేటిక్ వస్తుంది. సో నీ టైం లైన్లోకి రావాల్సింది విద్య, లక్ష్మీదేవి మధ్యలో ఉన్న పనితనం. ఇది కనుక వస్తే ఖచ్చితంగా వస్తుంది. నేను చాలా లక్ష్మీ ఉపాసనగాను సరస్వతి ఉపాసనగాను చెప్తున్నాను. మీ అందరికి వస్తాయి డబ్బులు. జస్ట్ గెట్ ఇన్ టు దిస్ మోడ్ ఆఫ్ ఏం సంపాదిస్తున్నాం బాస్, ఎక్కడో ఉంది డబ్బు నా కోసం బయలుదేరింది, వస్తుంది, నేను ఏం చేస్తే నాకు ఏం చేస్తే వస్తుంది అనేది కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి. చిన్నగా నాకు నెలకు 10,000 వస్తాయని ఆలోచించద్దు, 1,00,000 వస్తాను వస్తుంది, 15 లక్షలు 20 లక్షలు నా అకౌంట్లో పడుతుంది చూడనే దాంతో వెళ్ళండి, వస్తుంది డబ్బు, ఖచ్చితంగా వస్తుంది.
ఆ నమ్మకం ఉండాలి. వాట్ అన్ అమేజింగ్ ఎనర్జీ యువర్ స్వామి. మిమ్మల్ని కూర్చోబెట్టిన ప్రతిసారి అసలు నాకు పంపించాలనిపించదు. ఎంత స్వార్థం అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని. మీరు రావటం వల్ల నాకు మాత్రమే కాదు అందరికీ మంచి జరుగుతుంది. కానీ ఈసారి ఫ్రాంక్ టాక్స్ ముఖ్యంగా చెప్తాను, మేము మీ దగ్గరకు వస్తాం తప్పకుండా నెక్స్ట్ టైం. ఎందుకంటే మీరు ఒక ఓరల్ సర్జన్, ఆ విభాగాన్ని ఆడియన్స్ చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా. సో దాని గురించి మాట్లాడదాం ఈసారి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. స్వామి శరణం.